హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024-25 సంబంధించిన కరెంటు జాగ్రఫీ విపత్తు యొక్క అంశాల టాపిక్ అండి ఇది. ఎందుకంటే లేటెస్ట్ ఇక్కడపై ఫోకస్ చేస్తున్నాండి. ఎంత చదివింది ముఖ్యం కాదు. 2.5 గంటల ఎగ్జామ్ హాల్లో పేపర్ ఏ టైప్ని అడిగినా కూడా నువ్వు బిట్టు క్యాచ్ చేయాలండి. నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ రా సార్. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి సార్. ఈసారి నువ్వు ఒక టాపర్ నిలబడగాలి. నీ పల్లెకు ఒక ఉద్యోగం తీసుకుని వెళ్ళిపోవాలి. గతంలో ఎక్కడో మిస్ అయినావు, ఎక్కడో కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఎందుకు నీకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఈసారి పక్కా క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక విజేతలుగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలండి. ఈ అవకాశం ఇది మళ్ళీ ఇక్కడ రాదు సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి సార్. రామ్సార్ సైట్లో ఇండియా నుండి మొత్తం 89 గుర్తించారండి. ఏంటి సార్ అంటే 1971లో కాస్పియన్ సముద్రం దగ్గర రామ్సార్ ప్రాంతంలో అంతరించిపోతున్న చిత్తడి నేలని ఇక్కడ సంరక్షించాలని చెప్పి ఒక మీటింగ్ జరిగింది సార్. 1971 ఇయర్ నుండి ఫిబ్రవరి 2వ తేదీని అంతర్జాతీయ చిత్తడి నెలల రోజుగా పరిగణిస్తున్నారండి. మొత్తం 89 చిత్తడి ప్రాంతాలు ఇండియాలో ఉంటే మరి ముఖ్యంగా సార్ అత్యధికంగా చిత్తడి ప్రాంతాలు కలిగిన రాష్ట్రం అంటే తమిళనాడులో 18 నెలలు ఉన్నాయి సార్. ఏపీలో ఓన్లీ 1 చిత్తడి నేల ఉంది, అది కొల్లేరు సరస్సు అండి. ఇది 18వ లోక్సభ అండి. ఓకే, ఇండియాలో 18 రైల్వే జోన్లు ఉన్నాయండి. ఇక్కడ 18 తిప్పిరేస్తే 81 అండి. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు కూడా 81 అండి. అయ్యా, ఈ 2025 ఫిబ్రవరి 2 నాడు సిక్కిం నుండి 1, జార్ఖండ్ నుండి ఉద్వా సరస్సు 1, గుజరాత్ నుండి 1, ఈశాన్య రాష్ట్రాల నుండి చిత్తడి. ఈసారి 2025లో 4 చిత్తడి ప్రాంతాలు గుర్తించారు. మొత్తం 89 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయండి ఈ దేశంలో. ఒకే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ నుండి ఇండియా నుండి 43 చోటు లభించింది. ఇండియాలో 57 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇండియాలో 89 అంటే చిత్తడి నేలలుగా రామ్సార్ సైట్లో గుర్తించారండి. 1971 నుండి ఫిబ్రవరి 2ను అంతర్జాతీయ చిత్తడి నెల రోజుగా పరిగణిస్తున్నారు. ఈ 2025 ఫిబ్రవరి 2 అంతర్జాతీయ చిత్తడి నెలల రోజు యొక్క థీమ్ సార్ ఇది. మన ఉమ్మడి భవిష్యత్తు కోసం తడి నేలలను సిద్ధం చేయండి అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇది. ఓకే, ఈ క్రింది వన్లో సరైనది చూడండి సార్. 2025 జనవరి 6న దేశంలో తొలిసారిగా గాజు వంతెనను కన్యాకుమారిలో నిర్మిస్తే స్టాలిన్ ఇక్కడ ప్రారంభించారండి. ఇక్కడ 2025 ఫిబ్రవరి 24న వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని ఎక్కడ ప్రారంభం అంటే పంబన యొక్క వంతెన పక్కన నిర్మించారండి తమిళనాడులో. 2024 డిసెంబర్ 25న ఈ దేశంలో అనుసంధానం చేయబడిన యొక్క నదులంటే కెన్వా బెట్వా మధ్యప్రదేశ్లో శంకుస్థాపన చేశారు. ఆనాడే వాజ్పేయి ఆలోచించాడు, ఈ దేశంలో నదుల నుండి నీరు వేస్ట్గా సముద్రంలోకి కలిసిపోతుంది, ఈ నదులన్నింటినీ కూడా ఒకే వేదిక వద్దకు తీసుకొచ్చినట్లయితే ఏ ప్రాంతాలైతే డ్రై ఏరియా ఉన్నాయో ఆ ప్రాంతాలకి నీటి వసతులను కల్పించవచ్చు అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఒకే ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు చెప్పింది మోడీ కదండి, నరెక్కడ నెహ్రూ అండి. నెహ్రూ కర్ణాటక రాష్ట్రంలో మొట్టూరు ఆనకట్ట ప్రాజెక్టు శంకుస్థాపన విషయంలో ఆ రోజైన ప్రాజెక్టులు నేటి ఆధునిక దేవాలయాలుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. 10వ అంతర్జాతీయ అటవీ పర్యాటక సమావేశం 10వ అంతర్జాతీయ అటవీ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారంటే మధ్యప్రదేశ్ అండి.
ఈ ఇండియాలో ఫారెస్ట్ ఏరియాలో ఫస్ట్ ఉన్న స్టేట్ ఇది. ఇండియాలో 1952లో అటవీ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా 33% అడవులు ఉండాలి. తెలంగాణలో 24% ఉన్నాయి, ఏపీలో 23% ఉన్నాయి. ప్రపంచానికి అతిపెద్ద అడవులు అంటే అమెజాన్ అడవులండి. 20% పైగా ఆక్సిజన్ అందిస్తున్న అడవులండి. జాతీయ ఫారెస్ట్ అకాడమీ అంటే ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్. జాతీయ మిలిటరీ అకాడమీ అంటే ఇక్కడ సార్ డెహ్రాడూన్. జాతీయ పెట్రోలియం అకాడమీ అంటే డెహ్రాడూన్ సార్. ఇక్కడ మధ్యప్రదేశ్ అంటున్నాం, ఇక్కడే కూనో ఆఫ్రికా చీతల సంరక్షణ కేంద్రం ఉంది. మధ్యప్రదేశ్లో అంటే సార్ 8 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 57వ టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే రతపాని కూడా ఇక్కడే ఉన్నది సార్. మరొకటి తమిళనాడు సార్, ఓకే, కాస్త సంబంధం లేదు సార్. ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్లో సార్ ఇక్కడ ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్కు ఇక్కడ ఉందండి. ఏపీలో ఓన్లీ 1 టైగర్ రిజర్వ్ పార్క్ ఉంది. నల్లమల ఏరియాలో రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ సెంటర్. ఆంధ్ర కాశ్మీర్ అంటే లంబసింగి అండి సార్. ఇక్కడ ఏపీలో సుగంధ ద్రవ్యాల పార్క్ అంటే ఎక్కడ సార్ అంటే వంకాయలపాడు గ్రామం. ఏపీలో జ్యుడిషియరీ అకాడమీ ఎక్కడ సార్ అంటే కాజాలో ఉంది. ఏపీలో సార్ ఇక్కడ సుజల స్రవంతి ప్రాజెక్ట్ అంటే విజయనగరం జిల్లా సార్. ఏపీలో ఇక్కడ సార్ మరి ప్రధానంగా మరొక అంశం సార్ ఇది పురుషోత్తం పట్టణం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటే తూర్పుగోదావరి జిల్లా అండి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం గతంలో నిర్మించిన యొక్క సంఘటన సార్ ఇది. ఓకే, మరొక అంశం అండి. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుండే ఏంటండి. 2010 జూలై 29 నాడు అంతర్జాతీయ జూలై 29ను అంతర్జాతీయ పులుల సంరక్షణ రోజుగా గుర్తించారండి. ఈరోజు ఈ భారతదేశంలో 3000 పైగా పులులు ఉన్న యొక్క సంఘటన సార్ ఈ దేశంలో. 2010 నుండి ఏనుగులు ఇండియా జాతీయ వారసత్వ జంతువు గుర్తించింది. తెల్ల ఏనుగుల దేశం అంటే థాయిలాండ్, 1000 ఏనుగుల దేశం అంటే లావోసు, 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు, 1000 ఏనుగులు అంటే లావోసు, 1000 కొండలు కలిగిన దేశం అంటే రువాండా కంట్రీ సార్ ఇది. ఓకే, 2009 నుండి జాతీయ జలచరముగా డాల్ఫిన్ గుర్తించారు. ఈ దేశంలో 1993లో ఏనుగుల సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. ఆగస్టు 12 అంతర్జాతీయ ఏనుగుల సంరక్షణ రోజు. ఈ దేశంలో డాల్ఫిన్ పరిశోధన కేంద్రం ఎక్కడంటే పాట్నాలో ఉన్న యొక్క సంఘటన. 50 ఏండ్లు 2023కి 50 ఏండ్లు పూర్తయిన యొక్క ఓకే టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే మైసూర్ అండి. ఇది మైసూర్లో బందీపూర్, ఇక్కడ బందీపూర్ అండి. ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే నైనిటాల్లో జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ దేశంలో తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే బందీపూర్. ఈ దేశంలో తొలి ఒక ఖడ్గ మృగాలకి ప్రసిద్ధిగాంచిన కేంద్రం అంటే కజిరంగా నేషనల్ పార్క్. ఈ దేశంలో ఇక్కడ సార్ రీసెంట్లీ 57వ టైగర్ సంరక్షణ కేంద్రం అంటే రతపాని అండి. 2024-25కి బెస్ట్ టూరిజం గ్రామం అంటే ఇక్కడ దుద్మాదాస్ అండి. ఓకే, అది ఛత్తీస్గఢ్లో ఉంది. ఒక బెస్ట్ టూరిజం యొక్క రాష్ట్రంగా యునెస్కో ఇక్కడ సార్ వెస్ట్ బెంగాల్ని గుర్తించింది. ఒక స్పిరిచువల్ వెల్నెస్ విలేజ్ అంటే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో సోమశిల అనే యొక్క గ్రామం సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా లేటెస్ట్ యొక్క బిట్లు ఇక్కడ నుంచి మిస్ కావు సార్. ఓకే, ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏంటండి ఈ మధ్యన అతిపెద్ద కారు చిచ్చు అగ్నిప్రదం అంటే సార్ లాస్ ఏంజల్స్లో అగ్నిప్రదం కూడా అటవీ కూడా
తగలబడిపోయిన సంఘటన. ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందించే అతిపెద్ద అడవులు అంటే అమెజాన్ అది కూడా ఇక్కడే బ్రెజిల్లో ప్రవహిస్తుంది. అమెజాన్ అడవులు కూడా బ్రెజిల్లో ఉన్నాయి. అమెజాన్ అడవుల్లో అంతరించిపోతున్న ఆదిమ జాతి అంటే రెడ్ ఇండియన్స్ అండి. అమెజాన్ కంపెనీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ, అది జెఫ్ బెజోస్ ఇక్కడ స్థాపించిన కంపెనీ. దేశంలో రోజువారీగా అడవుల విస్తీర్ణం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ఉంది, సెకండ్ ఒడిశా, థర్డ్ ఏపీ ఉన్న యొక్క సంఘటన. జాతీయ ఫారెస్ట్ అకాడమీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఉంది. ఇక్కడే ఫారెస్ట్ అకాడమీ ఉంది, ఇక్కడే మిలిటరీ అకాడమీ ఉంది, ఇక్కడే మనకు సార్ ఇక్కడ మనకు ఉత్తరాఖండ్లో మిలిటరీ అకాడమీ, ఫారెస్ట్ అకాడమీ సార్. మరొకటి మనకి ఇక్కడ పెట్రోలియం అకాడమీ కూడా ఇక్కడే ఉన్నది సార్. ఈ క్రింది వాళ్ళు సార్ తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. భారతదేశం నుండి రామ్సార్ సైట్ నగరాల జాబితాలో ఇండోర్కి ఉదయపూర్కి చోటు లభించింది. ప్రపంచవ్యాప్తంగా రీసెంట్లీ రామ్సార్ సైట్లో 31 నగరాలను ఇక్కడ గుర్తిస్తే ఇండియా నుండి ఈ రెండింటిని గుర్తించారు. ఇండియాలో సీఎంల సంఖ్య కూడా 31. ప్రపంచవ్యాప్తంగా 31 నగరాలని చిత్తడి నగరాలుగా గుర్తించింది సార్. 1952లో ఇండియాలో ఫారెస్ట్ యాక్టు అమల్లోకి వచ్చింది. 57వ టైగర్ సంరక్షణ కేంద్రం రతపాన్, ఇది మధ్యప్రదేశ్. కూనో ఆఫ్రికా చీతల యొక్క సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్లో ఉంది. నమీబియా నుండి 8 చీతలు, సౌత్ ఆఫ్రికా నుండి 12 చీతలు ఇక్కడ తెచ్చారు సార్. ఇందులో ఏది కూడా తప్పు లేదు సార్, అన్నీ రైటే. ఈ క్రింది మనలో అంటే మరొక అంశం సార్, ఇది ఈ క్రింది మనలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏందండి, ఐరావతి నది మయన్మార్ సార్. ఇక్కడ మయన్మార్, ఇది మయన్మార్లో ప్రవహిస్తున్న యొక్క సంఘటన సార్. ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగడోస్ మయన్మార్, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ ప్లేస్ ఆస్ట్రేలియా, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ జోహెన్స్బర్గ్, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ పట్టణం, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ గేట్ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నగరం. అండి ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. 2.5 గంటలు ఎగ్జామినరు ఏ లెవెల్ అడిగినా నువ్వు విజేతగా ఉండాలని. అండమాన్ నికోబార్ దీవులో పండించే కొబ్బరికి GI ట్యాగు లభించిందండి. దేశంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఇలా ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న సంఘటన. ఈ మధ్యనే అండమాన్ నికోబార్ దీవుల నూతన రాజధాని విజయపురంగా మార్చారు. మన తెలంగాణ గ్రూప్ 3లో అడిగిన యొక్క అంశం అండి. మరొకటి చూడండి సార్, ఈ క్రింది మనలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించని చెప్పి అడుగుతున్నాను. పుల్ల సంరక్షణ కోసం ఇండియా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గ్రూపును 2024 మార్చి 1న ఏర్పాటు చేశారండి. తెలంగాణలో 2 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వల్, నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్ అండి. మధ్యప్రదేశ్లో 8 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ శాఖ అటవీ విస్తీర్ణం 23% అండి. తెలంగాణ 24 అండి. 1952 యొక్క అటవీ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో 33% ఇక్కడ అడవులు ఉండాలి. ఇదండి కరెంటు జాగ్రఫీ. ఎగ్జామినరు ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు విజేతగా నిలబడాలి. 2023 ఫిబ్రవరి 5 నాడు టర్కీలో భయంకరమైన భూకంప తీవ్రత నమోదైంది 7.8. ఆ భూకంప బాధితులకి ఆపరేషన్ దోస్తీ పేరుతో సాయం చేశాం. 2004 డిసెంబర్ 26 నాడు ఇండోనేషియా దేశంలో సుమత్రా దీవిలో సునామీ అనే యొక్క ప్రమాదం కూడా జరిగిన యొక్క సంఘటన. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. మరిన్ని అంశాల ద్వారా మీ ముందుకు వస్తా. టోటల్ ఎన్ఎఫ్ అండి, లేటెస్ట్ ఇది. థ్యాంక్ యూ.